'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మార్చ్ 26కి రిలీజ్ కావడం లేదు. ఈ మూవీని 1 వీక్ ప్రీపోన్ చేసి మార్చ్ 19కే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది ఆల్రెడీ 100% కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతుంది. అండ్ ఆల్రెడీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు గూడా వీళ్ళు మార్చ్ 19కే వస్తున్నామని ఆల్రెడీ చెప్పేశారు. సో, ఈ మూవీ 100% మార్చ్ 19కి రిలీజ్ కాబోతుంది. అండ్ మార్చ్ 19న రాబోతున్న 'టాక్సిక్' మూవీ కూడా ఆల్రెడీ పోస్ట్‌పోన్ అయిపోయింది. అండ్ 'ధురంధర్ 2' కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయంట. సో, 'ధురంధర్ 2' కూడా పోస్ట్‌పోన్ అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓపెన్ గ్రౌండ్‌లో దిగి బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టడం ఖాయం. అండ్ కొంతమందికి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మార్చ్ 26కి రిలీజ్ అవుతుందని అనుకోని చాలామంది లీవ్ అప్లై చేశారు. లీవ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. సో, అప్పుడు లీవ్ అప్లై చేసుకొని శాంక్షన్ చేసుకున్నారు. కాకపోతే సడెన్‌గా మూవీ 1 వీక్ ప్రీపోన్ అయ్యి మార్చ్ 19కి రాబోతుంది. సో, ఇప్పుడు వాళ్ళు ఆ లీవ్‌ని చేంజ్ చేసుకుంటారా? లేకపోతే ఏం చేస్తారో తెలీదు కానీ వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ చాలామందికి గుడ్ న్యూస్. ఎందుకంటే మన తెలుగు సినిమా త్వరగా వస్తే చాలా మంచిది. అండ్ 'పెద్ది' మూవీ కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. 'ప్యారడైస్' మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది. సో, 'ధురంధర్' కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 'టాక్సిక్' కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఆల్రెడీ థియేటర్స్ అన్నీ ఖాళీగా వెలవెలబోతున్నాయి. సో, ఈ టైంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది టైంలో రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం. అండ్ ఇది 100% క్లారిటీ వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పేశారు. మార్చ్ 19కి 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో అడుగుబెట్టబోతున్నారు.